పట్టిసీమ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ వేసిన పిటిషన్పై హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలను వినాలని హైకోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. దీనిపై స్పందించడానికి మనతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. అరుణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే. ఓకే, విచారణ గురువారానికి వాయిదా పడింది. ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉందండి? విచారణ గురువారానికి వాయిదా పడింది కదా? వాయిదా పడటం కాదు, విచారణ కోసం అని అడిగాను. ఓకే, అడిగితే గురువారం టేకప్ చేద్దామని చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. ఓకే, ఇది మార్చ్ లో ఫైల్ చేసిన పిటిషన్ అండి. చెప్పండి. దాకా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. అందుకని చెప్పి మెన్షన్ చేశాను, దీన్ని చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేయడం జరిగింది. చేస్తే ఆయన గురువారం నాడు టేకప్ చేస్తారు. ఓకే, ఇప్పటి వరకు ఎటువంటి వాదనలు జరగలేదా దీనికి సంబంధించి? లేదు, వాళ్ళు అసలు కౌంటర్ వేయలేదుగా. ఓకే, మనం పిటిషన్ వేస్తే అసలు వాళ్ళు పట్టించుకోనే లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, రైట్. థ్యాంక్స్ అండి అరుణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.